అది ఏషియాలోకెల్లా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. అక్కడ అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యం. ప్రతిరోజు ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం, విలువైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉంటాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకునే రక్షణ చర్యలు దేవుడెరుగు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పడానికి రావాల్సిన ఫైర్ ఇంజన్లు గంట సమయం గడిచినా ఘటనా స్థలానికి చేరుకోవు. పరిశ్రమలకు 30 కిలోమీటర్ల దూరంలో ఫైర్ స్టేషన్ ఉంది. పారిశ్రామిక వాడల్లో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్ని వినతులు సమర్పించినా చీమకుట్టినట్టయినా ఉండటం లేదు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం, గడ్డపోతారం, జిన్నారం పారిశ్రామిక వాడలో 2000కు పైగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలున్నాయి. వీటిల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువ. ఇంత పెద్ద పారిశ్రామిక వాడల్లో ఫైర్ స్టేషన్ లేదంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇదే నిజం. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలున్న ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదు. గడ్డపోతారంలోని 2 పరిశ్రమలలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఫ్యాక్టరీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన గంట తరువాత గాని ఫైర్ ఇంజిన్స్ చేరుకోలేకపోవడంతో 9 నెలల క్రితం పాసమైలారంలోని సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే సర్కారులో చలనం రాలేదు. పరిశ్రమలు పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, పాసమైలారం ప్రాంతంలో ఉంటే ఫైర్ స్టేషన్లు మాత్రం పటాన్చెరు, సంగారెడ్డి, బీడీఎల్, సదాశివపేటలలో ఏర్పాటు చేశారు. అయితే పాసమైలారంలో ఒక అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించినప్పటికీ పరికరాలు, సిబ్బంది లేకపోవడంతో అవి వృధాగా పడి ఉన్నాయి. పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఇచ్చినా దాదాపు గంటకు గాని ఫైర్ సిబ్బంది రాలేకపోతున్నారని కంపెనీ యజమానులు చెబుతున్నారు. దీనివల్ల మంటల తీవ్రత పెరిగి పరిశ్రమలు అగ్నికి ఆహుతవుతున్నాయని వాపోతున్నారు. పరిశ్రమల నుండి కార్పస్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా స్థానికంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం లేదని మండిపడుతున్నారు యజమానులు, కార్మికులు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచాలని చెప్పినా కంపెనీ యజమానులు పట్టించుకోవడం లేదంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. ఇప్పుడు ఏదైతే పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకొని చిన్న ఇండస్ట్రీస్లో కూడా ఇట్లాంటి సిస్టమ్స్ పెట్టుకుంటే ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కామన్గా. కాకపోతే ఈ ఇన్సిడెంట్లు జరగకుండా ప్రమాద నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ఈ ఏవైతే మన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే ఆస్తి నష్టాన్ని కానీ ప్రాణ నష్టాన్ని కానీ మనం తగ్గించుకోవచ్చు. మా తప్పేమీ లేదని పరిశ్రమల యజమానులు, మా ఫాల్ట్ ఏమీ లేదని ఫైర్ సేఫ్టీ అధికారులు తప్పించుకు తిరుగుతుంటే ప్రమాదాల సమయంలో అమాయకులైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోకుండా కార్మికుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కార్మికులు. పరిశ్రమలో చోటుంటే ఫైర్ స్టేషన్లు మరో చోట నిర్మించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పారిశ్రామిక వాడగా పేరున్న పటాన్చెరు, జిన్నారం, గడ్డపోతారం, పాసమైలారంలోని సుమారు 2000 కంపెనీలకు ఫైర్ స్టేషన్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వేసవి కాలంలో నిత్య ప్రమాదాలతో అట్టుడికిపోతున్న పారిశ్రామిక ప్రాంతంలో ఫైర్ స్టేషన్ లేక చాలా ఇబ్బంది పడతాం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ నుండి ఫైర్ ఇంజన్లు ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ నుండి ఏదైతే ఘటనా స్థలానికి ఇండస్ట్రియల్ ఏరియా పాసమైలారం కానీ, గడ్డపోతారం కానీ, జిన్నారం ఇండస్ట్రియల్ ఏరియాకు చేరుకోవాలంటే కేవలం ఇక్కడ నుండి సుమారు 40 కిలోమీటర్ల పైనే వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆ పాటికే కంపెనీలు అగ్నికి ఆహుతి అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలు మాత్రం జరగట్లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు పరిశ్రమల నుండి చేపడుతున్న కార్పస్ ఫండ్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబుల్ సంబంధించిన ఫండును తీసుకుంటున్న ప్రభుత్వము అట్లాగే జిల్లా యంత్రాంగము ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల మాత్రం చిత్తశుద్ధి చూపట్లేదంటున్నారు. ఇప్పుడు నిత్య ప్రమాదాలతో అట్టుడికిపోతున్న పారిశ్రామిక ప్రాంతంలో గత ఏడాది 9 మాసాల క్రితం జరిగిన సిగాజీ కంపెనీలో అంత భారీ ప్రమాదాని కోసం కూడా త్వరలోనే ఫైర్ ఇంజన్ అందుకుంటే ఇంత భారీ ప్రమాదం జరిగేది కాదు అని చెప్పని ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఫైర్ స్టేషన్ల ఏర్పాట్ల కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పని కోరుతా ఉన్నారు. వెంటనే ఏదైతే జిన్నారం పారిశ్రామిక ప్రాంతంలో కానీ అట్లే గడ్డపోతారంలో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించాలని కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి నుండి.